మొన్ననే రైతు పండుగ అని చేసి ఏడాదిలో ఎంతో చేసినామని ఎలివేషన్లు ఇచ్చుకుంటుర్రి. కట్ చేస్తే నిన్నీయాలనే మళ్ళా వ్యవసమే దండుగా రైతు బంధు వేస్ట్ అన్నట్టు మాట్లాడబట్టిరి. ఇప్పుడైతే ఏకంగా అన్నదాతలు అడుక్కుంటుర్రు అని మంత్రులే మందిల్నే మాట్లాడి కాడుకొచ్చింది కథ. ఈశ్వరుడు నోరిచ్చిండు కదా అని ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే మంచిగా ఉంటుందా? అది కూడా బాధ్యత గల మంత్రి పదవులు ఉండి అన్నం పెట్టే రైతుల్ని అడుక్కుంటుర్రు అనుకుంటా అల్కగేసి మాట్లాడితే లోకం ఊకుంటదా? మంత్రి తుమ్మల అసొంటి పని చేసి అర్చింతలిగించుకుంటున్నాడు. కోదాడ మండలం కాపుగల్లు కాడ ఖుద్దు వ్యవసాయ మంత్రి సారే ఏం మాటలు అన్నాడో ఇనుర్రిగా. కొత్తగా నాకు రైతు బంధు రాలేదు, రైతు బీమా రాలేదు, రుణమాఫీ రాలేదని అడుక్కునే బతుకు మనకు అవసరం లేదు. అయితే గత కొన్ని కాలంగా ఇబ్బందులు పడ్డారు, కష్టాల్లో ఉన్నారు, అప్పుల్లో ఉన్నారని చెప్పి ప్రభుత్వానికి ఇబ్బంది ఉన్నా కష్టం ఉన్నా ధైర్యంతో సాహసంతో మొదటి పంట కాలంలో భారతదేశంలో 21,000 కోట్లు రైతులు జమ చేసినటువంటి ప్రభుత్వం. గత ప్రభుత్వం ఇవ్వనటువంటి 7,625 కోట్లు రైతు బంధుని రిలీజ్ చేసినటువంటి ప్రభుత్వం. అది ఇనరుగా పొతాక నాకు రైతు బంధు రాలేదు, రైతు బీమా రాలేదు, రుణమాఫీ కాలేదని రైతులు ఎందుకు అడుక్కుంటుర్రు? రైతులు ఏడాది కష్టాల్లో అప్పులున్నారని సర్కారు ఇబ్బందులున్నా అప్పు చేసి మరి మీ తిప్పలు తీర్చింది అనుకుంటా కడుపులున్న ముచ్చట ఎంత క్లారిటీగా చెప్పిండో కదా మంత్రి సారు. రైతు బంధు రాలేదు అని అడుక్కుంటున్నారంటే బిచ్చం అడుగుతున్నట్టు కొడుతుందా మీకు? ఇప్పుడున్న సర్కార్ కంటే రూపాయి ఎక్కువనే ఇస్తాము, రుణమాఫీ బరాబర్ చేస్తామని మాటలు చెప్తే కదా ఇదే రైతులు నమ్మి ఓటేస్తేనే కదా మీరియాల మంత్రులైంది. మరి ఏడాదైనా ఇచ్చిన మాట నిలబెట్టుకోలేక మత్పరిస్తుంది మీరైతే ఏమాయ హామీ అని అడిగినందుకు రైతులు అడుక్కుంటూ లెక్క కానొస్తురా మీకు ఇలా అనుకుంటా గట్టిగానే గరం ఎత్తురు తుమ్మల మాటలు ఇన్నోళ్ళు. మొన్నటి దానికేమో రైతు భరోసా కంటే ఇచ్చే 500 బోనసే బెటర్ అని చిన్నగా మెల్లగా రైతు బంధును బంధు పెట్టే ఆలోచనలు ఉన్నట్టు చెప్పకనే చెప్తిరి. ఇప్పుడేమో వస్తలేదన్న రైతు భరోసా అడిగితే అడుక్కునేటోళ్ళు అనబడితిరి. ఇక రేపు ఏమేమి మాట్లాడతారో ఎన్ని తీర్లు అన్నదాత ఇజ్జత్ తీసి రైతుల ఆత్మగౌరవాన్ని గాంధీ భవన్ గర్మకడ కట్టేస్తారు అనుకుంటా కామెంట్లతో నిచ్చి పడేస్తారు సోషల్ మీడియాలో కూడా. రైతు పండుగలని ఏం చేయని దానికి దండగ పనులు చేసుడు కాదు, చిత్తశుద్ధి ఉంటే ఇచ్చిన మాట మీద రైతు భరోసా రైతు రుణమాఫీ మీద పనితనం చూపిర్రి అనుకుంటా మాట్లాడబట్టిర్రు. నమ్మి ఓటేసినందుకు అన్ని తీర్లు ఆగమైనము అని అనుకుంటున్న జనము.